హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింపేర్ల ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేట్ నవంబర్ 14వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు మూడు రాష్ట్రాలకు నేను దగ్గరుండి యాక్సెస్ చేయించి నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి. ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఢిల్లీలో వచ్చేసి నా సొంత బాల్ అంటే ఏమీ లేవు. ఇక్కడ నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. అది ట్యాక్స్ అనేది కూడా అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అది ఇయర్ ని బట్టి ఎక్స్టోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. ఆ ట్యాక్స్ అనేది కట్టినట్టయితే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 73,000. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పట్టిన గ్లాసులే, షోరూమ్ తో పట్టిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ తో అయితే ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 2 పవర్ విండో, బ్యాక్ వచ్చేసి 2 మాన్యువల్, రీడింగ్ గేర్లు వచ్చేసి మాన్యువల్, పెట్రోల్ వర్షన్. రీడింగ్ వచ్చేసి 73,000. ఏసీ కంపెనీ మిక్లర్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెనాల్ట్ క్విడ్ RXL 2018 10వ నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రెనాల్ట్ క్విడ్ RXL 2018 10వ నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ గేర్లు వచ్చేసి మాన్యువల్, పెట్రోల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2,90,000 అయితే చెప్తున్నారు. 2,90,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మాట అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాళ్ళు ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ నాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఈ మోడల్ ఈ కలర్లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను బానెట్ యొక్క పేస్టింగ్, ఇంజన్, డోర్ యొక్క పేస్టింగ్, లోపల ఎంట్రీలో అవుట్లుక్, డిక్కి, టైర్స్ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేస్తాను. ప్రైస్ అనేది ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను. రెనాల్ట్ క్విడ్ RXL 2018 10వ నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ గురించి. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 2,90,000 అయితే చెప్తున్నారు. 2,00,000 భయ్యా 2,90,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, కొద్ది మటుకు అయితే బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను వెహికల్ అయితే చూపిస్తాను, చూడండి. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. నేను ఇంజన్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఫ్రంట్లో వచ్చేసి 2 పవర్ విండో, బ్యాక్ వచ్చేసి 2 మాన్యువల్ వస్తాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు, చూసుకోవచ్చు. వీడియో అయితే నేను ఫాస్ట్ అయితే తీస్తున్నాను, ఎందుకంటే టైం అయితే లేదు. నేను ఇక్కడి నుంచి పోయేది ఉంటుంది, కొద్దిగా దూరం వెళ్ళాలి. నేను చాలా దూరం వచ్చినాను ఈ వెహికల్ వీడియో తీయడానికి. చాలా బాగుంది వెహికల్. ఇది చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, తక్కువ బడ్జెట్లో. రీడింగ్ చూసుకున్నట్లయితే 74,000. సారీ, ఇందాక 73 చెప్పినాను. 74,000. ఇంకా వాటర్ వాష్ అయితే చేయలేదు వెహికల్. ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా తీసుకుని వచ్చినాను నేను. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడుతున్నాయి. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, చూసుకోవచ్చు. వాష్ అయితే చేయలేదు. ఇక్కడ చూపిస్తాను, చూడండి. మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ వస్తాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ కూడా లేదు. ఇది రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు మీరు. రన్నింగ్ బోర్డు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నేను. రెనాల్ట్ క్విడ్
RXL అనమాట ఇది. భయ్యా ఏ పక్కన భయ్యా చూసుకోవచ్చు. డిక్కీలో కూడా ఎటువంటి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. నేను ఇందాక కూడా చెప్పినాను, వాటర్ రైస్ అయితే చేయలేదు వెహికల్. ఒకసారి ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు చూసుకోవచ్చు నా కంపెనీ యొక్క పేస్టింగ్. చూడు రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు మీరు. నేను ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు. ఎక్బార్ బాగా నికాలను. ఫ్రంట్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడినాయి. అది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడినాయి. వాటర్ వాష్ అయితే చేయించుకోవాలా. ఇంజిన్ షీల్డ్ ఉంది. దాల్దే సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.